విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ ఆధ్వర్యంలో ఆసుపత్రి పరిసరాలను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. అలాగే మొక్కలు కూడా నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ శివానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఏడాది అంతా ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు వారి సహాయకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ భాస్కర్ రావు, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఈరోజు ఆవిష్కరించమని ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే పేరును పెట్టి నినాదంతో ప్రతి 3వ శనివారం నెలలో ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములై తన యొక్క పరిసర ప్రాంతాలన్నీ క్లీన్లీగా శుభ్రంగా ఉంచి హాస్పిటల్కి వచ్చే రోగులకి కానీ రోగుల తాలూకా అటెండెంట్స్కి కానీ మన పరిసరాల్లో ఉండే ప్రజలకు కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అందరికీ ఈ హాస్పిటల్ క్లీన్గా ఉండేటట్టు కనిపించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఫస్ట్ సాటర్డే, సో 3rd సాటర్డే కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేయాలంటే జీవం ఉండాలి. ఆ జీవానికి సింబల్ లైఫ్, ఆ లైఫ్కి సింబల్ మొక్క. సో అందుగురించిన ఈ కార్యక్రమాన్ని మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా స్టాఫ్ అండ్ పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సెస్ అండ్ అందరూ ఈ కార్యక్రమంలో ఈ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. విజయవంతం ఈ ఒక్కరోజు కాదు, ఈ కార్యక్రమం ఈ సంవత్సరం అంతా కంటిన్యూస్గా ఇదే కార్యక్రమాన్ని ఇదే స్పిరిట్తో కంటిన్యూ చేయాలని నా ఆకాంక్ష. ఇది చేస్తామని మేము ఈరోజు ప్రతిజ్ఞ చేయడం అనేది కూడా జరిగింది. సో తప్పకుండా దీన్ని మా హాస్పిటల్ సిబ్బంది డెఫినెట్గా దీన్ని పాటించి ప్రతి 3వ శనివారం దీన్ని చేస్తామని సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాం. మేమే కాదు, ఈ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కూడా దీనికి సహకరించవచ్చు. ఈ హాస్పిటల్కి వచ్చే పేషెంట్ అటెండెంట్స్ కూడా దీనికి సహకరించి తమ వంతు బాధ్యతని ఏ విధంగా నిర్వర్తిస్తారంటే ఎక్కడా చెత్త వేయకుండా మీ బాధ్యతగా మీరు గుర్తిరిగి చెత్త ఎక్కడా మీ చేతులతో వేయకుండా ఇది చూస్తారని మేము మా మనవి. ఈరోజు స్వచ్ఛాంధ్ర పిలుపులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు 3rd శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇక్కడి నుంచి ప్రతి 3rd సాటర్డే ఈ ప్రోగ్రాం నిర్విరామంగా జరుగుతుంది. దాంట్లో 50 మంది సిబ్బంది మన సూపరింటెండెంట్ గారు చెప్పేటట్టు పార్టిసిపేట్ అవుతారు. అందులో ముఖ్యంగా పరిసరాలను శుభ్రం చేసుకోవడం, పరిసరాలనే కాకుండా వారి నిర్వహిస్తున్నటువంటి సెక్షన్లో కూడా క్లీన్గా ఉంచుకోవడం, అలాగే పచ్చదనాన్ని పెంపొందించడం, మనం ఏదైతే తడి చెత్త పొడి చెత్త అనుకుంటున్నామో దాన్ని నెక్స్ట్ ప్రాసెస్కి పంపించడం, ఇదంతా ఇందులో భాగం. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ సూపరింటెండెంట్ గారికి మరియు సిబ్బందికి, శానిటేషన్ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.